అండి ఇగో అలుగు అన్న కదా అలుగు పోయే దాంట్లో ఇది వాగు ఇగో బర్రెలు అయితే స్విమ్మింగ్ చేస్తున్నాయి, ఫ్రెష్ అవుతున్నాయి, స్నానం చేస్తున్నాయి. అవి వెళ్ళిన దాకా వెయిట్ చేయాలి. అవి మనం ఆటినవు ఆ నీళ్ళంగా అవి ఎప్పుడు వెళ్తాయి అప్పటిదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాకనే పైకి వచ్చినాకనే బర్రెలు కట్టేయాలి మేతకు. ఓకేనా? రోజు వీడియో తీస్తున్నాం కదా, రోజేమో పని. ఈరోజు అయితే ఇగో ఈ బర్రెలు కట్టేసి కూడా పని ఉంది. ఏమంటారు బర్రెలు ఎందుకని మీరు అనుకోవచ్చు. వ్యవసాయం చేసే వాళ్ళు బర్రెలు, గొర్రెలు, మేకలు అన్నీ కావాలనుకుంటారండి. ఎందుకంటే బర్రె పాలిస్తే పెరుగు పాలు దాకా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. అదే కొనుక్కుంటే అయితే ఏం రావు. అందుకనే బర్రెలు కంపల్సరీ ఉంచుకుంటారు. ఆవులు ఎట్లా అంటారా, అవి మళ్ళీ చిలక పాటు చేయడానికి, గుట్క దోలడానికి వాటికి ఉపయోగపడతాయి కాబట్టి అట్లా ఎద్దులని ఆవులని జాతారు. ఇక గొర్రె పిల్లలు మేక పిల్లలు అంటారా, ఆ యొక్క సాయికి వచ్చినాక అమ్ముకుంటే చేతి ఖర్చులకు అయితే అన్నట్టుగా కంపల్సరీ రైతు అయితే ఇవన్నీ రైతుకు. మీకేమో ఫంక్షన్స్ అని, అకేషన్స్ అని, ఏమంటారు ప్రోగ్రామ్స్ అని అట్లుంటాయి. మాకు లేస్తే చిలకలోకి వెళ్ళినామా, ఈ పశువులన్నీ తోలుకొని పశువులను మేపినామా, పన్నెండు రోజు వాడుకున్నామా అట్లుంటుంది. ఓకేనా? బాయ్. మరి మీరేమేమి పని చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. మా సార్ వెయిట్ చేస్తుండు. ఆ బర్రెలు వచ్చిందాక వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఈరోజు కుక్కలు కూడా బావి దగ్గరికి వచ్చినాయి. మా కుక్కలు అయితే తెల్ల కుక్క గరుస్తుంది. కుక్క 5 పిల్లలు పెట్టింది ఫ్రెండ్స్. కుక్క గరుస్తుందని మా ఇంట్లోకి అయితే ఎవ్వరు రావట్లేరు భయానికి. కుక్కలకు మందు పెట్టి చంపేది అప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు చంపుతలేరు. అవి మూగ జీవాలు కదా ఫ్రెండ్స్, మరి వాటికి ఏమనిపిస్తుందో కానీ అవి కరవకుండా ఉంటే బాగుండు. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో అలుగుపోసి పొలం అంతా కొట్టుకపోయిందన్న వీడియో పెట్టిన, మళ్ళీ ఒకసారి చూపిస్తుంది. ఇంకా అలా నాటేటట్టు ఏముండదు. పొలం కొట్టుకపోయింది అన్నారుగా, పిండేస్తురు అంటే పోయిన కాడికి పోయింది, ఉన్నది వేసినాము. ఒక కొట్టుకపోయిన కాడైతే ఏం పెట్టేటట్లేదు. మళ్ళీ యాసంగికి ఏమైనా పెట్టాలనుకుంటే ఒక చిన్నగా వస్తున్నాయి బర్రెలు అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేమేమి పని చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. మరి పిల్లలు అయితే ఇంటి దగ్గర మా మామయ్య పట్టుకుంటూ మా అత్తయ్య ఊరు వెళ్ళింది. ఈరోజు విలేజ్లో అయితే వినాయకుని తీస్తుర్రు. ఫుల్ ఖుషి కానీ ఏం గొడవలు అయితే ఏమని జనం భయంగా. ఇంతకుముందు ఊరు మొత్తానికి ఒక బొమ్మ పెట్టేది, వినాయకుడిని పెట్టి అందరు అక్కడ ఉండి సినిమాలు చూసేది, డ్యాన్సులు చూసేది. కానీ ఇప్పుడు వాడుకు బజార్కి వినాయకుడే అవుతారు ఫ్రెండ్స్. అంత వర్గాలు అయిపోతున్నాయి విలేజ్లలో కూడా. తేడాలు చాలానే సిటీ లెక్కన అయిపోతారు. ఎవరు బజార్కి వాళ్ళు పెట్టుకొని ఒక్క వినాయకుడిని జనం అంతా ఒక దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఆ రోజులు పోయినాయి, ఎవరికి వాళ్ళే ఈరోజు గొప్ప అయిపోయారు. ఓకేనా ఫ్రెండ్స్? అగో బర్రెలు అయితే వెళ్ళినాయి, కట్టేయాలి, పొలాలు పడతాయి. మళ్ళీ వీలైతే లైవ్ ప్రోగ్రామ్ పెడతా, లైవ్ ఫాలో కండి. ఓకేనా? బాయ్. మరి 1 o'clock పెడతా ఫ్రెండ్స్ లైవ్.